నమస్తే అండి. ఇది మీ టిపికల్ ఉమెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త బ్లౌజ్ స్టిచ్ చేశానండి. అది రా సిల్క్ మెటీరియల్. దాని మీద నేను మగ్గం వర్క్ చేస్తున్నాను. ఆ బ్లౌజ్ మీద డిజైన్స్ చూస్తున్నారు కదండీ! దానికి ఎలా నేను మగ్గం వర్క్ చేశాను, ఏంటి, ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు చూపిద్దామని నేను ఈ వీడియో చేశానండి. ఫస్ట్ నెక్ స్టిచ్ చేస్తున్నానండి నేను. నెక్‌కి ఫస్ట్ సిల్వర్ థ్రెడ్ తోటి ఆల్రెడీ ఒక లైన్ స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు నేను సెకండ్ లైను స్టిచ్ చేస్తున్నాను. చాలా నెమ్మదిగానే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను నెక్ డిజైన్ చేశానండి. దీనికి ఫస్ట్ సిల్వర్ థ్రెడ్ తోటి 2 లైన్స్ స్టిచ్ చేశానని చెప్పాను కదా నెక్‌కి. దాని తర్వాత కట్ బీడ్స్ అండి. చాలా చిన్న సైజువి. చాలా అంటే చాలా చిన్న సైజువి. యాంటిక్ కలర్స్ యూజ్ చేశానండి. యాంటిక్ కలర్ తీసుకొని దాంతో మళ్ళీ ఒక లైన్ స్టిచ్ చేశాను. ఎందుకంటే ముందు సిల్వర్ థ్రెడ్‌తో స్టిచ్ చేశాను. అక్కడికి ఒకవేళ కటింగ్, స్టిచ్చింగ్ వచ్చిన ప్రాబ్లమ్ రాకూడదని చెప్పి నేను ముందు థ్రెడ్‌తో స్టిచ్ చేస్తానండి ఏ బ్లౌజ్‌కైనా సరే. తర్వాత సిల్వర్ కలర్ కట్ బీడ్స్ తీసుకున్నాను. పర్పుల్ కలర్ కట్ బీడ్స్ తీసుకున్నాను. శారీలో వచ్చేసి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. అందుకే నేను రేర్‌గా కనిపించే కలరే కొంచెం పింక్‌కి దగ్గరగా ఉంటది కదా! పర్పుల్ అని చెప్పి నేను ఇది తీసుకున్నానండి. తర్వాత సిల్వర్ కట్ బీట్ ఒక లైన్ తీసుకొని ఎండింగ్‌లో పర్ల్స్ తోటి ఎండ్ చేశానండి. అలాగే పర్పుల్ కలర్ కట్ బీడ్స్ తీసుకున్నాను. ఆ పర్పుల్ కలర్ కట్ బీడ్స్ స్టిచ్ చేసి ఎండింగ్‌లో మళ్ళీ పర్ల్‌తో ఎండ్ చేశాను. అలా ఓవరాల్‌గా నెక్ అంతా స్టిచ్ చేశానండి. చూడండి ఆల్టర్‌నేటివ్‌గా స్టిచ్ చేశాను. ఫ్రెండ్స్ మీకు అందరికీ ఖచ్చితంగా ఈ బ్లౌజ్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ బ్లౌజ్ నచ్చితే గనుక ఆ డిజైన్ సింపుల్‌గా మన బ్లౌజ్ మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా సింపుల్‌గా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు నచ్చితే గనక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు. సిల్వర్ కలర్ కట్ బీడ్స్ తీసుకున్నానండి. ఇంట్లో విషయాలన్నీ చూసుకుంటూ అలా మగ్గం వర్క్ చేయడం అనేది అంత ఈజీ వర్క్ అయితే కాదండి. అదే పనిగా కూడా మనం చేయము. మన కోసం మనం స్టిచ్ చేసుకుంటాం. ఏదైనా ఎప్పుడైనా కుదిరితే బయట వాళ్ళవి తీసుకోగలుగుతాం. మనకి టైం సరిపోయింది అనుకుంటేనే. మనవి మనం స్టిచ్ చేసుకున్న ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది కదండీ! చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్‌గా బ్లౌజ్ అయితే అలా ఉంటదండి. అది బ్యాక్ నెక్, బెల్ నెక్ అండి అది. బెల్ నెక్ తీసుకున్నాను. బోట్ నెక్‌కి వెనకాల బెల్ మోడల్‌లో డిజైన్ చేశాను. హ్యాండ్స్‌కొచ్చేసి పింక్, డార్క్ పింక్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను బీడ్స్. బోట్ నెక్ కూడా నేను థ్రెడ్స్, హ్యాంగింగ్స్ లాంటివి ఏమీ పెట్టలేదండి. జస్ట్ 2 హుక్స్ పెట్టానంతే. ఈజీగా స్టిచ్ చేశాను. వేర్ చేసినప్పుడైతే చాలా సింపుల్ సూపర్బ్‌గా చాలా బావుందండి లుక్ అయితే. అదొచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. బోట్ నెక్ అందరికీ తెలిసే ఉంటుంది. దానికి నేను అలా సింపుల్‌గా స్టిచ్ చేశా. ఎందుకంటే ఎదరంతా పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి. చాలా సింపుల్‌గా నా కోసం నేను శారీ కూడా చాలా సింపుల్‌గా ఉంటదండి. అందుకే వర్క్ కూడా నేను మరీ హైలైట్ చేయలేదు. హ్యాండ్స్‌కొచ్చేసి పర్పుల్ బీడ్స్ స్టిచ్ చేయలేదండి నేనసల. ఎందుకంటే పర్పుల్ బీడ్స్ స్టిచ్ చేసేంత సన్నటి నీడిల్ నాకు దొరకలేదు. నేను హ్యాండ్స్ బ్లౌజ్ మొత్తం కుట్టేసిన తర్వాత నేను హ్యాండ్స్‌కి వర్క్ చేశానండి. అందుకని పర్పుల్ బీడ్స్ స్టిచ్ చేయలేకపోయాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే గనుక ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలనుకుంటున్నాను నేను. బ్లౌజ్ నచ్చుతుందనుకుంటున్నాను. అది శారీ అండి. ఆ శారీ మీదకి ఆ బ్లౌజ్ పీస్ ఇచ్చారు మనకి. కింద లేస్ కనిపిస్తుంది గదా! ఆ లేస్ యాక్చువల్‌గా బ్లౌజ్‌కి కూడా ఇచ్చారు. నేను స్టిచ్ చేయలేదండి. మగ్గం వర్క్ చేసుకున్నాను కదా అని ఇంకా లేస్ స్టిచ్ చేయలేదు.
చెప్పాను కదా! శారీలో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయని. అక్కడ ఫ్లవర్సొచ్చి, దీని మీద ఫ్లవర్సొస్తే మొత్తం ఒకేలా కనిపిస్తదని చెప్పి, నేనింకా అన్ని కలర్స్ బ్లౌజ్ మీద నేను వర్క్ చేయాలనుకోలేదండి. ఇది కొంచెం యూనిక్‌గా కనిపిస్తేనే కదా డ్రెస్ బావుంటుంది వేసుకున్నాక అనిపించింది. అందుకే దానికి, దీనికి అసలు మ్యాచ్ అవ్వకుండా వర్క్ చేసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి.